మీడియా మిత్రులకు అందరికీ నమస్తే। ఈరోజు నారాయణపేట జిల్లా మరి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా స్థాయి మీటింగ్ ఈరోజు మొత్తంలో నిర్వహించడం జరిగింది। మరి జిల్లా ప్రజలకు కావచ్చు, రెండు నియోజకవర్గాల ప్రజలకు కావచ్చు, మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ప్రజలారా, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు మరి జరగబోతా ఉన్నాయి తొందరలోనే। మీకు ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పరిపాలిస్తున్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రస్తుతం అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ పార్టీల మాయమాటలు నమ్మి వీళ్ళ ఉచ్చులో పడకుండా మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరిస్తే, ఈ లోకల్ ఎలక్షన్లో మరి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రేపు బహుజన రాజ్యం మరి సాధించుటకు ఈ మక్తల్ నుంచి, ఈ నారాయణపేట నుంచి తొలి అడుగు కాబోతుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మరి ఇక్కడ స్థానిక విషయాలకు వస్తే, మరి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్లో ఓట్లు అడుగుతుంది, అదేవిధంగా ఏ ముఖం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంది అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు మొత్తం కూడా వ్యవస్థలను ధ్వంసం చేసిన చరిత్ర వాళ్ళకు ఉన్నది, బీసీ వర్గాలను మోసం చేసిన చరిత్ర వాళ్ళకు ఉన్నది, ఎస్సీ వర్గాలను మోసం చేసిన చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది। ఆ పార్టీ మొత్తం కూడా స్కీములు, స్కాములు, ఈ స్కాములలో ఇరుకొని ఈ రోజు పీకల దాకా ఇరుకొని ఆ పీకోలేని పరిస్థితిలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉంటే, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఓటేయాలని చెప్పేసి నిజంగా బీఆర్ఎస్ పార్టీ అడగడం సిగ్గుచేటు। ఇది పార్టీ కార్యకర్తలు, బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా జనాలకు చెప్పాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం। అదేవిధంగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయానికి వస్తే, ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల వ్యవధిలో మరి జనాలకు ఏం చేసిండ్రో మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు సమాధానం చెప్పాలి, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి। మీరు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ మేము స్వాగతిస్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ స్వాగతిస్తున్నాం, కానీ బీసీ రిజర్వేషన్లు ఒక స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే పరిమితం కాకూడదు। మరి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేల సీట్లు కూడా మరి 42% ఇవ్వాలని చెప్పేసి కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది। మరి స్థానిక అంశాల్లో మరి ఇప్పటి వరకు స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో మరి మండలాల పరిధిలో ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి। ఈ సమస్యలు పరిష్కరించడం చేతగాక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ఇళ్ల పేరుతో టైంపాస్ చేస్తూ ఉన్నది, ప్రాజెక్టులో పేరు మీద టైంపాస్ చేస్తూ ఉన్నది। అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఏ వ్యక్తిలో కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరలేదు, ఏ వ్యక్తులు కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదనే విషయాన్ని కూడా బహుజన్ సమాజ్ స్పష్టం చేస్తూ ఉన్నది। మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఓట్లాడే అర్హత ఎక్కడున్నదో మీకు సమాధానం చెప్పాలి। మీరు అనుకుంటున్నారు బీసీ రిజర్వేషన్లు పెంచినాం కదా, మరి బీసీ రిజర్వేషన్లతో ఓట్ల పోతాం అంటున్నారు, కానీ మీ మోసాలు, మీరు రైతులకు చేసిన మోసాలు, ఈరోజు బహుజన వర్గాలకు చేస్తున్న మీ మోసాలు, మరి అన్ని వర్గాలకు మీరు చేస్తున్న మోసాలు కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు। మీ అందరికీ ఎవరు కూడా ఓట్లాడే అర్హత లేదు। మరి కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది। ఈ వర్గాలు బాగుపడాలంటే, ఈ బహుజన వర్గాలకు న్యాయం జరగాలంటే, బహుజన వర్గాలకు అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే చేసి చూపిస్తుంది। బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మొత్తం కూడా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మొత్తం ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।